గాయస్ ఈ వీడియోలో నేను తప్పు చేసి దొరికిపోయిన శంకర్ ఐఏఎస్ అండ్ ఆల్సో శ్రీరామ్ ఐఏఎస్ ఈ రెండింటి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది సిసిపిఐ ఎందుకు వీళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసింది, వీళ్ళకి శంకర్ ఐఏఎస్కి 5 లక్షలు ఫైన్ వేసింది, రావుస్ ఐఏఎస్ కంటే అంతకుముందు ఫైన్ వేసింది 2023లో, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. శ్రీరామ్ ఐఏఎస్కి 3 లక్షల దాకా ఫైన్ అనేది వేసింది. ఎందుకు వేసింది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. వీళ్ళు ఏం మిస్టేక్ చేశారు ఒకసారి మనం మాట్లాడుకుంటే. సో సిసిపిఐ ప్రకారం 5 lakhs వేసింది శంకర్ ఐఏఎస్. సార్ అంటే చీఫ్ కమిషనర్ శ్రీమతి నిధి కార్య గారు అండ్ కమిషనర్ వచ్చేసి అనుపమ మిశ్రా గారు అండ్ ఆల్సో యూపీఎస్సీ 2022 రిజల్ట్స్లో అవుట్ ఆఫ్ 933లో 336 మంది స్టూడెంట్స్ మా ర్యాంక్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో అండ్ 40 క్యాండిడేట్స్ వచ్చేసి టాప్ 100లో మా క్యాండిడేట్స్ మా దగ్గర చదువుకున్న వాళ్ళు 40 యూపీఎస్సీ ర్యాంకర్స్ ఉన్నారని. తర్వాత వచ్చేసి తమిళనాడులో 42 మంది క్యాండిడేట్స్ క్లియర్ చేస్తే 37 మంది శంకర్ ఐఏఎస్ తమిళనాడు నుంచి అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే బెస్ట్ ఐఏఎస్ అకాడమీ ఇన్ ఇండియా అన్నారని. సో దీనికి సంబంధించి ఫైన్ ఇంపోజ్ చేసింది. తర్వాత వచ్చేసి దీంట్లో ఎక్కువగా హైలైట్ విషయం ఏంటి అంటే అందరూ కూడా డిఫరెంట్ కోర్స్ కాంబినేషను అండ్ ఫ్రీ ప్రోగ్రామ్స్కి ఎక్కువగా దీంట్లో అయ్యారు. అంటే లైక్ ఫ్రీ టెస్ట్ సిరీస్ అని, ఫ్రీ గైడెన్స్ అని, ఫ్రీ ఇంటర్వ్యూ, ఫ్రీ మాక్ టెస్ట్లు అని, వాటిల్లో డబ్బులు కట్టకుండా ఏదో ఒకటి అన్నిట్లో అటెండ్ చేసినట్టు దీంట్లో కూడా అటెండ్ చేస్తాం కదా. సో దానికి సంబంధించే వాళ్ళందరినీ క్లెయిమ్ చేసుకున్నారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీరు తప్పు చేస్తున్నారు, మిస్లీడింగ్ చేస్తున్నారు మీ అడ్వర్టైజ్మెంట్స్తో అని చెప్పి 5 లక్షలు ఫైన్ వేసింది. అండ్ అట్ ద సేమ్ టైం శ్రీరామ్ ఐఏఎస్ ఇంకా హైదరాబాద్లో కూడా కొంతమంది హిస్టరీ క్రియేట్ చేశారంట. ఏ హిస్టరీ క్రియేట్ చేశారో మరి ఏందనేది మాట్లాడదు దాని గురించి కూడా. అయితే ఇక్కడ లాస్ట్ మంత్ శ్రీరామ్ ఐఏఎస్ మీద 3 lakhs చేశారు ఫైన్. అండ్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేసుకున్నారంటే 2022 యూపీఎస్సీలో దాదాపు 200+ ర్యాంక్స్ వచ్చాయి అండ్ ఇండియాస్ నెంబర్ 1 ప్రెస్టీజియస్ యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని వేసుకున్నారని. దీంట్లో హైలైట్ విషయం ఏంటనుకుంటున్నారు, 102 ర్యాంక్స్ కేవలం ఇంటర్వ్యూ ద్వారా వచ్చినాయి అండ్ 55 టెస్ట్ సిరీస్, ఫ్రీ టెస్ట్ సిరీస్, అది కూడా 13%. అంటే మొత్తం మార్క్స్లో ఇంటర్వ్యూ మార్క్స్ అనేది 13.5% ఇంటర్వ్యూ బేసిస్లో వీళ్ళ దగ్గర ఫ్రీ ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నారని మొత్తం క్లెయిమ్ చేసుకొని పబ్లిష్ చేసుకుంటున్నారని చెప్పి దీనికి సంబంధించి 200+ ర్యాంక్స్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి శ్రీరామ్ ఐఏఎస్ ఈ విధంగా మీరు మిస్లీడ్ చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అని చెప్పి 3 లక్షలు ఫైన్ వేసింది. ఇది జరిగింది లాస్ట్ మంత్లో. అయితే అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటిలో 2 ఇన్స్టిట్యూట్స్ ఫైన్ పడ్డాయి. ఒకటి వచ్చేసి రావుస్ ఐఏఎస్, ఒకటి చాహల్ అకాడమీ. ₹1,00,000 ఫైన్ వేసి దాదాపు 20 ఇన్స్టిట్యూట్స్ దాకా నోటీసులు జారీ చేశారు. ఇది జరిగింది లాస్ట్. వీళ్ళు మారరాయిగా మారరు. ఎందుకు మారుతారు? దానివల్ల 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 1,00,000. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సిసిపిఐ, నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు రీచ్ అవుట్ అయితే హైదరాబాద్లో కానీ సిసిపిఐ దీనికి సంబంధించిన రీచ్ అవుట్ ఇది వీడియో వాళ్ళకి రీచ్ అయితే ఈ వీడియో ద్వారా వాళ్ళకు ఒక విన్నపం, హైదరాబాద్లో ఇంతకంటే ఎక్కువ మ్యానిపులేషన్ జరుగుతుంది. ఒకరేమో హిస్టరీ క్రియేట్ చేసామంటారు, ఓకే హిస్టరీ క్రియేట్ చేసాము అని చెప్పి భయంకరమైన మిస్లీడింగ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది స్టూడెంట్స్ అతను మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, అంటే తెలియక అసలు ఏం జరుగుతుందో నిజాలు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రశ్నిస్తే దానికి సంబంధించి మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఈ ఇయర్ మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ నెక్స్ట్ లెవెల్. ఇదంతా ఎందుకు చేస్తుందంటే సిసిపిఐ ఇది చాలామంది జీవితాలను పాడు చేస్తుంది, చాలామంది కెరియర్ పోతుంది, పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, హైదరాబాద్లో ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఉన్నాయి, కానీ హైదరాబాద్ దాకా ఇది ఇంకా రాలేదు. అలాగని చెప్పి వాళ్ళు చాలా పనులు, సిసిపిఐ అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో చాలా వింగ్స్ ఉంటాయి వాళ్ళకి, ఇదొక్కటే కాదు. నేనైతే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాను. నేను ముందే చెప్తున్నాను, తర్వాత అది ఎవరైనా కావచ్చు, నేను ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ర్యాంక్స్ విషయంలో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే, హిస్టరీ క్రియేట్ చేశాము, మాకు అన్ని ర్యాంకులు వచ్చాయి అని కానీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ జరిగితే డెఫినెట్లీ ఇది ప్రతి ఇన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో ఎస్పెషల్లీ, నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు అండ్ ఢిల్లీ, మీరు ఎక్కడ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసినా, మిస్లీడింగ్ ర్యాంక్స్ వేసుకున్నా, వేరే ర్యాంక్స్ మీరు క్లెయిమ్ చేసుకోవాలి అండ్ మీ దగ్గర ఏదైతే ఉందో
ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని ఈసారి నేను డీకోడ్ చేయడానికి ఉన్నాను. ముందుగా చెప్తున్నాను. తర్వాత మళ్ళీ నేను ఒక్కసారి మీరు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత నేను డెఫినెట్లీ దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళిన తర్వాత మీరు వచ్చేసేసి నువ్వు నా గురించి ఎట్లా మాట్లాడతావు, నా ఇన్స్టిట్యూట్ పేరు ఎందుకు తీస్తావంటే నువ్వు పబ్లిక్లో ఉన్నావు, నీ తమ్ముళ్ళకి అన్నకి ఇస్తలేవు నువ్వు కోచింగ్. గుర్తుపెట్టుకో, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ నాట్ గివింగ్ కోచింగ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యు ఆర్ ఇన్ పబ్లిక్. డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయొద్దు అనే దానికి మీరు పబ్లిక్లో ఉండొద్దు, క్లోజ్ చేసేయండి ఇన్స్టిట్యూట్. మీరు ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి గైడెన్స్ ఇచ్చుకో, పర్సనల్ మెంటర్స్ దాని వరకే ఇచ్చుకోండి మీరు. అండ్ డెఫినెట్లీ ఇది చాలా సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. ₹1,00,000 ఫైన్ వేశారు, సరే వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. ఖచ్చితంగా చాలా మంచి ఇన్స్టిట్యూట్ CCPA చేస్తున్నది. కానీ వీళ్ళకి వచ్చే కోట్ల డబ్బుల్లో ఆ లక్ష్యం అంతా ఇట్లా వేస్తారు. అండ్ తెలివిగా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ప్రతి ఆర్టికల్ని మీరు ది హిందూ న్యూస్ అనాలిసిస్లో చెప్తారు కదా, ఈ ఆర్టికల్ని ఎందుకు చెప్పండి. ఈ హిందూ న్యూస్ అనాలిసిస్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడతారు. ఈ టాపిక్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మాట్లాడండి. లెట్ దెమ్ నో. మీరు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు కదా, అన్ని న్యూస్ని మీరు అనాలిసిస్ చేస్తారు కదా, ద హిందూలో వచ్చినవి మంచి టాపిక్స్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, దీని మీద ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ, చాలా హార్డ్గా జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్న పూజా కేట్కర్ కానీ ఈ UPSCకి సంబంధించి చాలా మిస్లీడింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ. దానికంటే ఇప్పుడు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఓకే, ఇది కూడా మంచిగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది, మనం ఇగ్నోర్ చేయడానికి లేదు కదా. ఇన్స్టిట్యూట్స్ ఈ విషయం గురించి మాట్లాడాలి. నేను కూడా చాలామంది స్పందన నేను అడుగుతాను, అండ్ వాళ్ళ స్పందన నేను మీకు అప్డేట్ చేస్తాను, ఎవరు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది. సో డెఫినెట్లీ ఒక పాయింట్ అనేది ఉండాలి. మరీ దారుణంగానా, మరీ ఇంతనా ఒక యాస్పిరెంట్స్ని లేకపోతే ఒక బ్యూరోక్రాట్స్ని తయారు చేసే మీరు మీ దగ్గర యాస్పిరెంట్స్ని ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారా? ఇంకేమి కొంతమంది అంటారు ఎథిక్స్ క్లాసులు చెప్తారు, కానీ ఎథిక్స్ ఉండవు వాళ్ళకి అసలుకి. సరే ఓకే, ఎనీవే ఈసారి అయితే గుర్తుపెట్టుకోండి, ఈ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా వాళ్ళని తిట్టాడు కాబట్టి అశోక్ నగర్లో IAS కోచింగ్ సెంటర్ తిట్టాడు కాబట్టి వీన్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతూ అనొద్దు. పాయింట్స్ చెక్ చేసుకోండి, ప్రీవియస్ స్టూడెంట్స్ మాట్లాడండి. ఈవెన్ నేను రివ్యూ ఇచ్చినా కానీ మీరు ఏం చెప్తానంటే మీరు కూడా ఒకసారి డిసైడ్ చేసుకోండి, అక్కడ వెళ్ళి స్టూడెంట్స్తో అంటా నేను. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. డబ్బులు పోతే వెనక్కి రావు, డబ్బులు పోయినా వెనక్కి వస్తాయేమో, కానీ టైం అనేది చాలా ప్రీషియస్. మీ మంచి ఏజ్లో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.